హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీ1 అకాడమీ. ఐ యామ్ సుధీర్ కుమార్. వీక్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు నవంబర్ 7th నుంచి నవంబర్ 14th మధ్యలో ఉన్నటువంటి వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి డీటెయిల్గా చూద్దాము. ముందుగా ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే సూపర్లేటివ్ కరెంట్ అఫైర్స్ అంటారు. సూపర్లేటివ్ కరెంట్ అఫైర్స్ అంటే లాంగెస్ట్, స్మాలెస్ట్, లార్జెస్ట్, అదేవిధంగా మనకి ఫస్ట్ టైం, లాస్ట్ టైం ఇలాంటి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో వీటిని సూపర్లేటివ్ కరెంట్ అఫైర్స్ అంటారు. సో దాంట్లో భాగంగా ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇండియాస్ ఫస్ట్ ట్రైబల్ ఫోకస్డ్ జీనోమ్ సీక్వెన్సింగ్ అనేది చేస్తున్నారు. ఏ స్టేట్ చేయబోతుందంటే గుజరాత్ చేస్తుంది. సో మనకి ఇక్కడ జీనోమ్ సీక్వెన్సింగ్ అంటే ఏం లేదండి, ట్రైబల్ పీపుల్కి సంబంధించినటువంటి వేరియస్ పీపుల్ శాంపిల్స్ తీసుకోవడం జరుగుతుంది. ఏంటి, డిఎన్ఏ శాంపిల్స్ తీసుకొని వారి యొక్క జీనోమ్ని సీక్వెన్స్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఇన్హెరిటెడ్గా అంటే వారసత్వంగా వస్తున్నటువంటి లుకేమియా ఇలాంటి ఏవైతే వ్యాధులు ఉంటాయో వాటిని అరికట్టడం జరుగుతుంది అన్నమాట. సో అదేవిధంగా ఇండియాకి సంబంధించి ఇండియా జీనోమ్ సీక్వెన్సింగ్ అని చెప్పేసి ఇలా చాలా ప్రాజెక్ట్స్ చేశారు. అయితే ట్రైబల్ పీపుల్కు సంబంధించి ఫస్ట్ జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్నటువంటి రాష్ట్రం ఏది అంటే గుజరాత్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దీంట్లో కనుక చూసుకున్నట్లయితే మనకి ఇన్హెరిటెడ్ జీనెటిక్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో లైక్ సికిల్ సెల్ అనేమియా, థెలేసెమియా ఏవైతే ఉన్నాయో వీటిని అరికట్టేందుకు అని చెప్పేసి ఈ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇండియాలో ఫస్ట్ టైం చేస్తున్నటువంటి ట్రైబల్ పీపుల్కి చేస్తున్నటువంటి స్టేట్ ఏది అంటే గుజరాత్. అదొకటి. ఓకే, ఎవరు చేస్తున్నారు? గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ యాజ్ పార్ట్ అండర్ ది జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్లో భాగంగా. దీంట్లో భాగంగా 4000 బయాలజికల్ ఏవైతే జీనోమ్స్ ఉంటాయో శాంపిల్స్ అనేటివి తీసుకోవడం జరుగుతుంది. ఓవర్ 2000 జీనోమ్స్ ఫుల్లీ సీక్వెన్స్ అక్రాస్ 17 ట్రైబల్ డిస్ట్రిక్ట్స్. ఓకే, దీంట్లో జెనెటిక్ రిఫరెన్స్ డేటాబేస్ని చేసుకొని ఈ ఇన్హెరిటెడ్గా వస్తున్నటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో క్యాన్సర్ కానీ వీటన్నిటిని అరికట్టేందుకు బేసిక్గా మెడిసిన్ అనేది తయారు చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే నెక్స్కార్ 19 ఏంటి అంటే CAR-T సెల్ థెరపీ ద్వారా ఇండియాస్ ఫస్ట్ హోమ్ గ్రోన్ అనే ప్రాజెక్ట్ని చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఈ నెక్స్కార్ 19 ఏదైతే ఉందో ఇది CAR-T సెల్ థెరపీకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్. దీంట్లో ఏంటంటే ప్రధానంగా క్యాన్సర్ ఏదైతే ఉందో దాన్ని ట్రీట్ చేయవచ్చు అన్నట్టు. సో ఈ CAR-T సెల్స్ ఏంటి, ప్రధానంగా చూసుకున్నట్లయితే టీ సెల్స్ అనేటివి మన బాడీలోనే ఉంటాయి. అవి ఏంటి, బేసిక్గా ఏవైతే డ్యామేజ్డ్ సెల్స్ ఉంటాయో ఎక్స్టర్నల్ బాడీ నుంచి వచ్చినటువంటి ఏవైతే క్రిములు ఉంటాయో వాటిని చంపివేయడం జరుగుతుంది. సో ఈ టీ సెల్స్ని మన బాడీలో నుంచి తీసుకొని ఏవైతే క్యాన్సర్ రిలేటెడ్ సెల్స్ ఉంటాయో వాటిని చంపివేసేందుకు అని చెప్పేసి వీటిని CAR-T సెల్ ద్వారా అంటే CRISPR-Cas9 టెక్నాలజీ ద్వారా వీటిని ఎడిట్ చేసి మళ్ళీ మన హ్యూమన్ బాడీలోకి ఎక్కించి ఆ క్యాన్సర్ కారకాలకైనటువంటి సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని చంపివేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే నెక్స్కార్ 19 అనేది ఫస్ట్ ఇండియాకి సంబంధించి ఫస్ట్ జీనోమ్ CAR-T సెల్ థెరపీని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఎవరు డెవలప్ చేశారనేది ఇంపార్టెంట్. ఇమ్యూనో యాక్ట్, ఐఐటి బాంబే, టాటా మెమోరియల్ హాస్పిటల్ వీళ్ళు ముగ్గురు విత్ ది హెల్ప్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ బీఆర్క్, మనకు ఏదైతే బీఆర్క్ ఉందో వీళ్ళ సహాయంతో మనకి ఈ నెక్స్కార్ 19ని చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే చెప్పాను కదా, ఈ CAR-T సెల్ థెరపీలో పేషెంట్స్ యొక్క ఓన్ టీ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని జెనెటికల్గా మాడిఫై చేసి క్యాన్సర్ సెల్స్ అంటే హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి క్యాన్సర్ సెల్స్ని చంపివేసే విధంగా వాటిని ట్రీట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ట్రీట్ చేసి హ్యూమన్ బాడీలోకి ఎక్కిస్తారు మళ్ళీ. ఏవైతే ఇప్పుడు సపోజ్ లెట్స్ సే ఎగ్జాంపుల్ నా బాడీలో ఉన్నటువంటి టీ సెల్స్ ఏవైతే ఉంటాయో, నాకు సపోజ్ క్యాన్సర్ ఉంది. టీ సెల్స్ ఏంటి, వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్స్ అంటే బేసిక్గా ట్రీట్మెంట్కి బాగా పనికొచ్చినటువంటి సెల్స్ అన్నమాట. ఆ సెల్స్ని తీసి ఈ క్యాన్సర్ ఏదైతే కారకాలు ఉంటాయో వాటిని చంపే విధంగా మాడిఫికేషన్ చేస్తారు. జీనోమ్ మాడిఫికేషన్ చేసి మళ్ళీ నా బాడీలోకి ఎక్కించి ఏవైతే క్యాన్సర్ సెల్స్ ఉన్నాయో వాటిని చంపే విధంగా ట్రైన్ చేయడం జరుగుతుంది. ఓకే, అదనమాట. డిజైన్ టు ట్రీట్ బీ సెల్ బ్లడ్ క్యాన్సర్, ఓకే, లుకేమియా, అదేవిధంగా లింఫోమా ఏవైతే ఉన్నాయో ఈ క్యాన్సర్ కారకాలు ఏవైతే ఉన్నాయో వాటిని చంపివేసే విధంగా ఈ నెక్సాకార్ 19ని డిజైన్ చేయడం జరిగింది. ఓకే, సో కలెక్షన్ ఆఫ్ పేషెంట్స్ టీ సెల్స్ ఏవైతే ఉంటో వాటిని కలెక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చిమెరిక్ యాంటీ
రిసెప్టార్స్ ద్వారా వీటిని మాడిఫై చేస్తారు. ఏవి? టీ సెల్స్ని. ఎందుకు? క్యాన్సర్ మీద ఫైట్ చేసేందుకు అని చెప్పేసి. ఇంజనీర్డ్ సెల్ గ్రోన్ ఇన్ లార్జ్ నెంబర్స్, వాటిని మళ్ళీ రీఇంజెక్టెడ్ టు అటాక్ క్యాన్సర్ సెల్స్. సో దిస్ ఈజ్ కాల్డ్ CAR T సెల్ బయోథెరపీ. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ మెగావాట్ స్కేల్ వెనేడియం ఫ్లో బ్యాటరీ. సో మనకి గ్రేటర్ నోయిడా దగ్గర ఈ వెనేడియం ఫ్లో బ్యాటరీకి సంబంధించినటువంటి ఫస్ట్ మెగావాట్ స్కేల్ బ్యాటరీని అనేది తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఎక్కడ ఏర్పాటు చేశారనేది కంపల్సరీ ఇంపార్టెంట్. NTPC నేత్ర, గ్రేటర్ నోయిడాలో. ఇనాగ్రేట్ చేసింది ఎవరు? శ్రీ మనోహర్ లాల్, యూనియన్ మినిస్టర్ ఫర్ పవర్ అండ్ హౌసింగ్. ఓకే, దీంట్లో బ్యాటరీ టైప్ ఏంటంటే వెనేడియం రెడాక్స్ ఫ్లో బ్యాటరీ. ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి ఎక్కడైతే పవర్ జనరేషన్ జరుగుతుందో జనరేట్ అయినటువంటి ఎలక్ట్రిసిటీని స్టోర్ చేయడం కోసం అని చెప్పేసి. అయితే లిథియం అయాన్ బ్యాటరీస్, క్రిటికల్ మినరల్స్తో తయారు అయినటువంటి ఏవైతే బ్యాటరీస్ ఉన్నాయో అవి కాస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి సేవింగ్ ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతుంది. అంటే పవర్ సేవింగ్ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. దాన్ని కాస్ట్ కట్ చేయడానికి, అంటే తగ్గించుకోవడం కోసం అని చెప్పేసి ఇప్పుడు వెనేడియం రెడాక్స్ ఫ్లో బ్యాటరీస్ని యూజ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఫస్ట్ ఎక్కడ? గ్రేటర్ నోయిడా NTPC నేత్రాలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఓకే, ఇండియాస్ ఫస్ట్ మెగావాట్స్ హవర్ స్కేలబుల్ వెనేడియం రెడాక్స్ ఫ్లో బ్యాటరీ. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క కెపాసిటీ కూడా అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి, 3 మెగావాట్స్. ఓకే, లాంగ్ డ్యూరేషన్ ఎనర్జీ స్టోరేజ్ ఒకటి. అదేవిధంగా మనకి ఈ స్టేబుల్ సోలార్ అండ్ విండ్ పవర్ సప్లై. ప్రధానంగా సోలార్, ఇప్పుడు మనకి పవర్ జనరేషన్లో సోలార్ అండ్ విండ్ ఎనర్జీ ఏదైతే ప్రొడక్షన్ అవుతుందో దాన్ని స్టోర్ చేయడం ఇబ్బంది. సో ఇమీడియట్గా గ్రిడ్కి కనెక్ట్ చేసి సప్లై చైన్ బిల్డ్ చేయాలి అంటే కొంచెం ఎక్కువగా టైం టేకెన్ అండ్ ఇట్ ఆల్సో టేక్ కన్జంప్షన్ అనమాట. అంటే ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది. సో అలా కాకుండా ఈ సోలార్ అండ్ విండ్ పవర్లో అలాంటి లాసెస్ని అరికట్టడం కోసం అని చెప్పేసి ఇప్పుడు వెనేడియం రెడాక్స్ ఫ్లో బ్యాటరీస్ని వాడడం జరుగుతుంది. దీని ద్వారా ఏదైతే మనకి న్యాచురల్గా ప్రొడక్షన్ అయ్యేటువంటి ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉంటుందో లైక్ విండ్ అండ్ సోలార్ ద్వారా, సో వాటిని ఈజీగా అక్కడ స్టోర్ అయినటువంటి వాటిని ఈజీగా మనము స్టోర్ చేసుకోవచ్చు, ప్రొడ్యూస్ అయినటువంటి వాటిని. ఓకే, రెడ్యూసెస్ డిపెండ్ ఆన్ లిథియం ఇంపోర్ట్స్ అండ్ రేర్ ఎర్త్ మెటీరియల్స్. ఓకే, నాన్ ఫ్లేమబుల్, లాంగ్ లైఫ్ అండ్ స్కేలబుల్ స్టోరేజ్ టెక్నాలజీతో కూడుకున్నదే ఈ వెనేడియం రెడాక్స్ ఫ్లో బ్యాటరీ. ఎక్కడ ఇనాగ్రేట్ చేశారనేది ఇంపార్టెంట్. NTPC నేత్ర, ఎక్కడ? గ్రేటర్ నోయిడా. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వాంటమ్ డైమండ్ మైక్రోస్కోప్ ఎక్కడ ఏర్పాటు చేశారు ఏంటి అనే డీటెయిల్స్ చూద్దాము. సో మనకి మ్యాగ్నెటిక్ ఏవైతే ఉంటుందో దాన్ని అడాప్షన్ చేసుకోవడం కోసం అని చెప్పేసి డైమండ్ మైక్రోస్కోప్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఎక్కడ ఏంటి అనేటువంటి కనుక చూసుకున్నట్లయితే దీన్ని డెవలప్ చేసింది ఎవరు? పీక్వెస్ట్ గ్రూప్, IIT బాంబే. పీక్వెస్ట్ గ్రూప్ అండ్ IIT బాంబే కంపల్సరీ ఇంపార్టెంట్. ఎక్కడ లాంచ్ చేశారు? ESTIC 2025. ఓకే, క్వాంటమ్ సెన్సింగ్ డివైస్. మరి క్వాంటమ్ ఏంటి? మైక్రోస్కోప్ డివైస్ ఏంటి అంటే మనకి ఇది క్వాంటమ్ సెన్సింగ్ డివైస్ యూజింగ్ నైట్రోజన్ వేకెన్సీ సెంటర్స్. మనకి ఏదైతే క్వాంటంలో ఉన్నటువంటి నైట్రోజన్ వేకెన్సీ సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేసుకోవడం వల్ల ఆల్ట్రా టినీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని మనము ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు విత్ హై ప్రెసిషన్, డిటెక్ట్ చేయవచ్చు అనమాట. ఓకే, ఆపరేటింగ్ ఎట్ రూమ్ టెంపరేచర్. మరి నైట్రోజన్ వేకెన్సీ సెంటర్స్ ఏంటి? ఇవి అటామిక్ డిఫెక్ట్స్ని కలిగి ఉంటాయి. నైట్రోజన్ ప్లస్ కార్బన్ వేకెన్సీ యూజెస్ ఆప్టికల్లీ డిటెక్ట్ మ్యాగ్నెటిక్ రెజోనెన్స్. సో వీటిని ప్రధానంగా ఎక్కడ యూజ్ చేయవచ్చు అంటే న్యూరో సైన్సెస్, మ్యాప్స్ మ్యాగ్నెటిక్ యాక్టివిటీ ఇన్ బ్రెయిన్ టిష్యూస్, సెమీ కండక్టర్స్, విజువలైజెస్ కరెంట్ ఫ్లోస్ ఇన్ 3D చిప్ లేయర్స్, బ్యాటరీ అండ్ మెటీరియల్ సైన్సెస్లో మనకి ఈ టెక్నాలజీని వాడుకోవచ్చు అనమాట. మరి ఈ మనకి క్వాంటమ్ మైక్రోస్కోప్ డైమండ్కి సంబంధించి ఏం చేస్తుంది అంటే ప్రధానంగా కన్వర్ట్ మ్యాగ్నెటిక్ సిగ్నల్స్ ఇంటూ లైట్ బేస్డ్ ఇమేజెస్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీని ద్వారా ఏంటి? డాటా ప్రాసెసింగ్ స్పీడ్ అవ్వడము, అదేవిధంగా న్యూరో సైన్సెస్లో మనకు మ్యాపింగ్ ఓరియంటల్లో ఈ టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఇండియాస్ ఫస్ట్ స్టేట్ మనకి మెన్స్ట్రల్
లీవ్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. ఏ స్టేట్ అంటే కర్ణాటక. ఇప్పటివరకు చాలా అంటే గవర్నమెంట్ సెక్టార్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి కొన్ని స్టేట్స్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఇండియాలో మొట్టమొదటి రాష్ట్రంగా కర్ణాటక ఈ డిసిషన్ తీసుకోబోతుంది. ఏంటంటే మెన్స్ట్రువల్ లీవ్స్ అనేటివి ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇవ్వాలి అని చెప్పేసి డిసైడ్ చేయడం జరిగింది. ఇవి పెయిడ్ లీవ్స్, గుర్తుపెట్టుకోండి, పెయిడ్ లీవ్స్. సో మనకి ఈ విధంగా అడిషనల్గా 12 లీవ్స్ అనేటివి పర్ ఇయర్ యాడ్ ఉన్నాయి. మంత్లీ ఒక మెన్స్ట్రల్ లీవ్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇండియాస్ ఫస్ట్ స్టేట్ విత్ పెయిడ్ మెన్స్ట్రల్ లీవ్ ఎవరు? ఏ స్టేట్? కర్ణాటక. ఓకే, దీంట్లో నాట్ ఓన్లీ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎవరైతే ప్రైవేట్ సెక్టార్లో వర్క్ చేస్తున్నటువంటి ఫీమేల్ ఎంప్లాయీస్ ఉంటారో వారికి కూడా ఈ మెన్స్ట్రల్ లీవ్, పెయిడ్ లీవ్ అనేది అడిషనల్గా ఇప్పుడు ఏవైతే లీవ్స్ ఉన్నాయో వాటికి అడిషనల్గా ఒక ఎక్స్ట్రా లీవ్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఓకే, హిస్టారిక్ పాలసీ రిఫార్మ్ కర్ణాటక 12 days, 1 day per month. ఓకే, 12 days per year. ఓకే, ఇది జెండర్ సెన్సిటివ్ని పెంచడం జరుగుతుంది. అదేవిధంగా ఉమెన్ పార్టిసిపేషన్ని ఎంప్లాయ్మెంట్లో ఉమెన్ పార్టిసిపేషన్ని ఇంకెక్కువగా పెంచనుందన్నమాట. ఓకే, సో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా ఇవ్వాల్సిందే. ఓకే, నో లాస్ ఆఫ్ పే అంటే బేసిక్గా లాస్ ఆఫ్ పే కింద ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అలా ఏం లేదు, పెయిడ్ లీవ్స్ కిందనే కన్సిడర్ చేయడం జరుగుతుంది. సింపుల్గా దేశంలోనే మొట్టమొదటి మెన్స్ట్రల్ పే లీవ్స్ని ఎవరు అప్లికేబుల్ చేస్తున్నారు? ఏ స్టేట్ అంటే కర్ణాటక రాష్ట్రం. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే అస్సాం పాసెస్ బిల్ టు బ్యాన్ పాలిగామీ అంటే బహుభార్యత్వం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తూ అస్సాం గవర్నమెంట్ క్యాబినెట్ డిసిషన్ తీసుకుంది. November 25th ఇది ఆల్రెడీ బిల్లు యాక్ట్గా మారబోతుంది. ఆ రోజు అసెంబ్లీలో డిస్కషన్ చేయనున్నారు. సో సింపుల్గా దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రము మొట్టమొదటి రాష్ట్రంగా పాలిగామిని రద్దు చేస్తుంది అంటే బహుభార్యత్వాన్ని రద్దు చేస్తుందంటే అస్సాం స్టేట్. ఓకే, సో మనకు అందరికి తెలుసు బహుభార్యత్వం అనేది ఎక్కువగా ట్రైబల్ కమ్యూనిటీస్లో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో అదేవిధంగా ముస్లిం కమ్యూనిటీస్లో కూడా ఎక్కువగా ఉంటుంది. దాన్ని అరికట్టేందుకు ఎస్పెషల్గా ఎవరైతే ఉమెన్ వాళ్ళకు సంబంధించి ఈ మంచి చేయాలన్న ఉద్దేశంతో ఈ డిసిషన్ తీసుకుంటున్నాము అని చెప్పేసి అస్సాం గవర్నమెంట్ చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు బిల్ అనేది పాస్ చేయనున్నారు. ఓకే, అస్సాం ప్రొహిబిషన్ ఆఫ్ పాలిగామీ బిల్ 2025. సింపుల్గా ఇక్కడ నుంచి క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది అంటే దేశంలోనే పాలిగామీ అంటే బహుభార్యత్వాన్ని రద్దు చేస్తూ ఏ రాష్ట్రం ఇటీవల కాలంలో చట్టాన్ని చేయనుంది, ఒకవేళ చేసింది అని అడిగితే అది అస్సాం. ఓకే, జెండర్ జస్టిస్ అండ్ లీగల్ యూనిఫార్మిటీ. ఓకే, దీంట్లో భాగంగా మల్టిపుల్ మ్యారేజెస్ వైల్ ద ఫస్ట్ సబ్సిస్ట్ మేడ్ పనిషబుల్ అప్ టు 7 years ఆర్ ఇంప్రిజన్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, స్పెషల్ కంపెన్సేషన్ ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో అంటే ఫీమేల్ విక్టిమ్స్ ఉంటారో వాళ్ళకి స్పెషల్ కంపెన్సేషన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అసెంబ్లీ టేబులింగ్ వచ్చేసి 25th November రోజున చేయనున్నారు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కొన్ని ఎగ్జామ్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ షెడ్యూల్డ్ ట్రైబ్స్ మనకి 6th షెడ్యూల్లో ఉన్నటువంటి మనకు 6th షెడ్యూల్, 5th షెడ్యూల్ అండ్ 6th షెడ్యూల్లో ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్స్ ఎస్పెషల్గా 6th షెడ్యూల్లో ఉన్నటువంటి ట్రైబల్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ లా అనేది అప్లికేబుల్ కాదు, అంటే జనరల్ పీపుల్కి అప్లికేబుల్ అవుతుంది. అదేవిధంగా 2005కు ముందు ఏదైతే మ్యారేజెస్ జరిగాయో వాటికి అప్లికేబుల్ కాదు అని చెప్పడం జరిగింది. ఇన్ షెడ్యూల్డ్ ఏరియాస్ రిమైన్ ఎగ్జామ్ట్, ఇది ఒకటి ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. సో కొంచెం ట్రిక్కీగా వెళ్తే ఇక్కడ అడగొచ్చు మనకి క్వశ్చన్, కొంచెం ఎక్కువగా డీప్గా వెళ్తే ఇక్కడ నుంచి ఎవరెవరికి ఎగ్జామ్షన్ ఇచ్చారు అనేది కూడా అడగచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే లీగల్ సర్వీసెస్ డే, మనకి లీగల్ సర్వీసెస్ డేకి సంబంధించి November 9th ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అంటే మనకి లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్, లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ఏదైతే 1987 ఉందో దానికి అది 1995లో పాస్ బేసిక్గా ఇన్ఫోర్స్ అయింది, అంటే అప్లికేబుల్ అయింది. సో దాన్ని సెలబ్రేట్ చేస్తూ ప్రతి ఇయర్ కూడా లీగల్ సర్వీసెస్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. నేషనల్ లీగల్ సర్వీసెస్ డే ఏంటి? ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ ఫర్ ఆల్ సిటిజన్స్ ఇన్ ఇండియా. అందుకని చెప్పేసి ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ఇవ్వాలి,
అదేవిధంగా ఈక్వల్ జస్టిస్ అనేది రావాలి అన్న ఉద్దేశంతో లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగానే మనకి 3 టైర్ లీగల్ ఎయిడ్ సిస్టమ్ అనేది క్రియేట్ చేశారు. ఒకటి నల్సా, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. ఇది మెయిన్గా ఇష్యూస్ ఏవైతే మేజర్ ఇష్యూస్ ఉన్నాయో వాటిని ట్యాకిల్ చేయడం జరుగుతుంది. దీనికి వచ్చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హెడ్గా ఉండడం జరుగుతుంది. స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ ఓకే రెస్పెక్టివ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ డిస్టిక్ లెవెల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ అనేది ఉండడం జరుగుతుంది. దీనికి డిస్టిక్ లెవెల్లో హెడ్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ 2020 నుంచి 2025 వరకు ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ కింద ఎంతమంది బెనిఫిట్ పొందారనే డాటా కూడా ఇంపార్టెంట్. ఓకే, ఇది మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో మనకు ఉపయోగపడుతుంది. దాదాపుగా 44.22 lakh బెనిఫిషియరీస్ రిసీవ్డ్ ఫ్రీ లీగల్ ఎయిడ్. ఇదొకటి 2022 నుంచి 2025 మధ్యలో. అదేవిధంగా 23.58 crore కేసెస్ రిజాల్వ్డ్ త్రూ లోక్ అదాలత్. సో మనకి లోక్ అదాలత్స్ అనేటి తెలుసు కదా, లోకల్ లెవెల్గా ఏవైతే కోర్టు ఇష్యూస్ కాకుండా బేసిక్గా కోర్టు దాకా వెళ్లకుండా మ్యూచువల్గా అండర్స్టాండింగ్ బేసిస్లో ఈ లోక్ అదాలత్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఎట్ గ్రౌండ్ లెవెల్ అంటే రూరల్ లెవెల్లో. వాటి ద్వారా 23.58 కేసెస్ని సాల్వ్ చేయడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది. సింపుల్గా లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ఎప్పుడు రావడం జరిగింది, అదేవిధంగా ఎప్పటి నుంచి ఎన్ఫోర్స్ అయింది అనేది కూడా ఇంపార్టెంట్. 1995 నుంచి ఎన్ఫోర్స్ అవ్వడం జరిగింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. యాక్ట్ రావడం 1987లో వచ్చింది, కానీ ఎన్ఫోర్స్ మాత్రం మనకి 1995లో వచ్చింది. అయితే November 9 ఎందుకు అబ్జర్వ్ చేస్తారు అంటే ఈ రోజున యాక్ట్ అనేది పాస్ అయింది కాబట్టి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే 2026 సంబంధించి టైగర్ సెన్సస్కి సంబంధించి అన్నీ రెడీ అయిపోయాయి. దీంట్లో భాగంగా నెక్స్ట్ జూలై 2027 ఓకే, జూలై 2027 కల్లా ఈ టైగర్ సెన్సస్కి సంబంధించి రానుంది. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే మీరు కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయాల్సింది ఏంటంటే ఎన్ని సంవత్సరాలకు ఒకసారి టైగర్ సెన్సస్ని కండక్ట్ చేస్తారు, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి టైగర్ సెన్సస్ని కండక్ట్ చేస్తారు అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దీంతో పాటుగా మనకి ప్రాజెక్ట్ టైగర్ ఓకే, ప్రాజెక్ట్ టైగర్ ఇంప్లిమెంట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ అయింది, అదేవిధంగా ఏ సంవత్సరంలో కూడా ఇంప్లిమెంట్ చేశారు అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, జూలై 2027 రోజుకి మనకి ఈ 2026 సంబంధించిన టైగర్ సెన్సస్ అనేది కంప్లీట్ కాబోతుంది. మనకి ప్రాజెక్ట్ టైగర్లో భాగంగా టైగర్ పాపులేషన్ పెంచాలన్న ఉద్దేశంతో ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి ఈ టైగర్ సెన్సస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎన్ని సంవత్సరాలకు ఒకసారి అనేది మీరు కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ది సెన్సస్ యూజింగ్ మెథడ్స్ సచ్ యాజ్ ట్రాన్సాక్ట్స్ విల్ బీ కంప్లీటెడ్ ఫ్రమ్ డిసెంబర్ టు ఫిబ్రవరి అంటే 2025 డిసెంబర్ ఏదైతే ఉందో అప్పటి మధ్యలో చేయనున్నారు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి 75% ఆఫ్ ది వరల్డ్ వైల్డ్ టైగర్స్ అనేవి ఇండియాలోనే ఉండడం జరిగింది. 2022 సెన్సస్ ప్రకారం 3682 టైగర్స్ అనేవి ఉండడం జరిగింది. దీంట్లో హైయెస్ట్ డెన్సిటీ, అదేవిధంగా ఏ టైగర్ రిజర్వ్స్లో తక్కువ పాపులేషన్ ఉంది అని చెప్పేసి కూడా డీటెయిల్స్ రావడం జరుగుతుంది. సో ఈసారి అడ్వాన్స్డ్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, కెమెరా ట్రాపింగ్స్ ఇవన్నిటిని కూడా యూజ్ చేయడం జరుగుతుంది ఫర్ ది ప్రిసైజ్ ఓరియంటెడ్గా. ఓకే, సో దీంట్లో మనకి 2026 సెన్సస్ ప్రకారము ఆన్ గ్రౌండ్ ట్రాకింగ్ అండ్ హ్యాబిటాట్ మ్యాపింగ్ అనేది చేయనున్నారు. ఓకే, దీని ప్రకారం 3 daysలో 15 kilometer ట్రాన్సాక్ట్ చేయనున్నారు. దీంట్లో పగ్ మార్క్స్ అంటే పాదముద్రలు ఏవైతే ఉంటాయో పులులకు సంబంధించి ఇది ఒక మేజర్ అండి. సో ఏవైతే పులి పాదాల ముద్రలు ఉంటాయో అది ఒక పులికి ఇంకో పులికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో దాన్ని బట్టి కూడా టైగర్ సెన్సస్ అనేటివి చేయొచ్చు. అదేవిధంగా క్లా మార్క్స్, స్కాట్ అండ్ ప్రే సైటింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటి ప్రకారం చేయనున్నారు. తర్వాత శాటిలైట్ అండ్ ఇంటిగ్రేషన్ అండ్ రిమోట్ సెన్సింగ్ ద్వారా కూడా చేయనున్నారు. దీనికి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్ వాళ్ళు టెక్నికల్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కెమెరా ట్రాప్స్ అండ్ ఐడెంటిఫికేషన్తో సో మనకి ఇక్కడ 40,000 మోషన్ అండ్ సెన్సిటివ్ కెమెరాస్ని కూడా అక్రాస్ 4 square kilometer గ్రిడ్స్లో బేసిక్గా ఉంచుతున్నారు. ఓకే, యాక్టివ్ ఫర్ 25 days క్యాప్చరింగ్ టైగర్ మూమెంట్స్ కోసం అని చెప్పేసి. ఓకే, దేశంలో పెద్ద ఎత్తున ఈ టైగర్ సెన్సస్ని 2026 టైగర్ సెన్సస్ని కండక్ట్ చేయబోతున్నారు. మనందరికీ తెలుసు మన నేషనల్ యానిమల్గా టైగర్ని గుర్తించడం జరిగింది అని చెప్పేసి. ఓకే,
సో ఈ కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా కామెంట్ చేయండి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి టైగర్ సెన్సస్ అనేది కండక్ట్ చేస్తారు అనేది, అదేవిధంగా ఏ ఇయర్లో ప్రాజెక్ట్ టైగర్ని లాంచ్ చేశారు అనేది. ఆల్రెడీ ఇక్కడ మీకు హింట్ కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే 2025-2026 క్వార్టర్లీకి గాను క్వార్టర్లీ 2 ఏదైతే ఉందో దానికి గాను అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గింది అని చెప్పేసి మనకు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ తెలియజేయడం జరిగింది. దీంట్లో 5.2%కి తగ్గింది అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు? సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్, మనకి సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది, సీజనల్ ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుంది. అయితే ఈ క్వార్టర్ 2 ఏదైతే ఉందో ఎస్పెషల్గా మనకి క్వార్టర్స్ తెలుసు కదా, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ గాను తగ్గింది అని చెప్తున్నారు. ఎందుకు? సీజనల్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అప్పుడు మనకి వర్షాకాలం స్టార్ట్ అవ్వడము, అదేవిధంగా రూరల్ ఏరియాస్లో వ్యవసాయం అనేది అభివృద్ధి చెందడము. సో అప్పుడు సీజనల్ ఎంప్లాయ్మెంట్ వల్ల ఈ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గడం జరుగుతుంది. సో ఎంతవరకు తగ్గింది ఏంటి అనేది చూసుకున్నట్లయితే మనకి క్వార్టర్ 1లో 5.4% ఉండేది, ఇప్పుడు 5.2% ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, ఫ్రమ్ ది 2025-26 ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ ఉందో ఇప్పటి నుంచి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు మనకి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అని చెప్పేసి రిలీజ్ చేస్తుంది. అది అంతకుముందు క్వార్టర్లీ రిలీజ్ చేసేది, ఇప్పుడు ప్రతి నెల కూడా బేసిక్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తుంది అని కూడా క్వశ్చన్ వేస్తాడు. సో ఏంటి 2025-26 ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ ఉందో ఏప్రిల్ 1 నుంచి, అంటే ఏప్రిల్ మంత్ నుంచి మనకి ప్రతి మంత్కి సంబంధించి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేది రావడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ప్రతి మంత్ ఇస్తారు, క్వార్టర్లీ ఇస్తారు, హాఫ్ ఇయర్లీ ఇస్తారు, అదేవిధంగా ఇయర్లీ అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో భాగంగా క్వార్టర్లీ 1లో వచ్చేసి మనకి 5.4% అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే క్వార్టర్లీ 2లో 5.2% ఉండడం జరిగింది. ఇండికేట్స్ గ్రాడ్యువల్ జాబ్ గ్రోత్ అండ్ ఇంప్రూవ్ ది లేబర్ అబ్జార్ప్షన్. సో ఇక్కడ నేను చెప్పాను కదా, మనకి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మంత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్గా ఇక్కడ తగ్గిందండి అన్ఎంప్లాయ్మెంట్ అనేది. రూరల్ 4.4% బికాజ్ ఆఫ్ అగ్రి అండ్ సీజనల్ జాబ్స్. ఓకే, అదేవిధంగా ఎంజీ నరేగా సపోర్ట్. నెక్స్ట్ అర్బన్లో కూడా స్టిల్ హయ్యర్ డ్యూ టు స్లోయర్ రికవరీ. ఓకే, ఇక్కడ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ సెక్టార్ ఇక్కడ కీ రోల్ చేస్తుంది. అయితే సర్వీసెస్ అండ్ మ్యానుఫ్యాక్చర్ ఇండస్ట్రీ సెక్టార్ ఏదైతే ఉందో దాంట్లో అంత అనుకున్నంత గ్రోత్ లేదు కాబట్టి స్టిల్ అర్బన్ ఏరియాస్లో మనకి అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగానే ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 5.2%, బట్ రూరల్ ఏరియాస్లో 4.4%, అర్బన్ ఏరియాస్లో 6.9%. అండ్ ఉమెన్ ఇన్ వర్క్ ఫోర్స్ అనేది పెరుగుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది క్వార్టర్లీ 1లో 33.4% ఉంటే 33.7%కి పెరిగింది. ఎందుకు? బికాజ్ ఆఫ్ అగ్రి అండ్ సీజనల్ జాబ్స్. సో మనకి చూస్తూ ఉంటాం రూరల్ ఎంప్లాయ్మెంట్లో ఎక్కువగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో చాలా మటుకి ఫీమేల్స్ యాక్టివిటీస్ అనేవి పెరిగాయి, ఎస్పెషల్గా అగ్రికల్చర్ లేబర్ రిలేటెడ్గా. అందుకని చెప్పేసి ఇక్కడ మనకి ఇంప్రూవ్మెంట్, ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఇంప్రూవ్మెంట్ కనిపించడం జరుగుతుంది. ఓకే, సో ఇది క్రిటికల్లీ అనలైజ్ అని ఒకవేళ మెయిన్స్ ఆన్సర్ అడిగితే, మెయిన్స్లో క్వశ్చన్ అడిగితే మనం ఈ విధంగా ఆన్సర్ రాయొచ్చు అనమాట. ఎందుకు? సీజనల్ ఎంప్లాయ్మెంట్ పెరిగింది కాబట్టి ఈ క్వార్టర్లీ 2లో ప్రత్యేకించి తగ్గింది. అదేవిధంగా ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కూడా ఎందుకు పెరిగింది అంటే 33.4% నుంచి 33.7% బికాజ్ ఆఫ్ సీజనల్ ఎంప్లాయ్మెంట్, ఎస్పెషల్లీ ఉమెన్స్ ఆర్ పార్టిసిపేటింగ్ అగ్రికల్చర్ లేబర్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ సౌత్ ఏషియన్ నేషన్ టు జాయిన్ యునైటెడ్ నేషన్స్ వాటర్ కన్వెన్షన్. ఎవరు? బంగ్లాదేశ్ ఫస్ట్ సౌత్ ఏషియన్ నేషన్గా రికార్డ్ బ్రేక్ చేయడం జరిగింది. ఇందులో యునైటెడ్ నేషన్స్ వాటర్ కన్వెన్షన్లో అఫీషియల్గా జాయిన్ అవ్వడంతో సింపుల్గా ఇక్కడ నుంచి క్వశ్చన్ ఏ విధంగా వస్తుందంటే, ఇటీవల కాలంలో యునైటెడ్ నేషన్స్ వాటర్ కన్వెన్షన్లో జాయిన్ అయినటువంటి ఫస్ట్ సౌత్ ఏషియన్ కంట్రీ ఏది అని అడగచ్చు. అది బంగ్లాదేశ్. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే దీని గురించి డీటెయిల్గా చూసుకున్నట్లయితే సైన్డ్ అండర్ యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ కమిషన్ ఫర్ యూరప్లో భాగంగా చేయడం జరిగింది. ఫస్ట్ సౌత్ ఏషియన్ కంట్రీగా ఈ యునైటెడ్ నేషన్స్ వాటర్ కన్వెన్షన్లో జాయిన్ అయినటువంటి కంట్రీగా బంగ్లాదేశ్ ఉందన్నమాట. సో యునైటెడ్ నేషన్స్ వాటర్ కన్వెన్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1992లో హెలెన్స్కీలో స్టార్ట్ అయింది. ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చింది అంటే 1996. ఇది 2016లో అన్ని కంట్రీస్కి ఓపెన్గా పెట్టారు, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి. ఆబ్జెక్టివ్ సస్టైనబుల్ అండ్ ఈక్విటబుల్ మేనేజ్మెంట్ షేర్డ్ వాటర్ బాడీస్. ఓకే, దీని యొక్క థీమ్ మోటో ఇదన్నమాట.
కోర్ ప్రిన్సిపల్స్ ఏంటి? కోఆపరేటివ్ గవర్నెన్స్, ఓకే. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో 6.5 ఎస్పెషల్గా వాటర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 13 క్లైమేట్ యాక్షన్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 16 వచ్చేసి పీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. గ్లోబల్ మెంబర్స్ ఎవరు? చాద్, ఘనా, ఇరాక్, నైజీరియా, ది గాంబియా, నమీబియా, పనామా, ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా దీంట్లో మెంబర్స్గా ఉండడం జరిగింది. ఓకే, సింపుల్గా క్వశ్చన్ ఒకటే వస్తుంది. ఇటీవల కాలంలో యునైటెడ్ నేషన్స్ వాటర్ కన్వెన్షన్లో జాయిన్ అయినటువంటి మొట్టమొదటి సౌత్ ఏషియన్ కంట్రీ ఏది అంటే బంగ్లాదేశ్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే 6th నేషనల్ వాటర్ అవార్డ్స్ 2024 అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ ఫర్ రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రెజ్యునేషన్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, సింపుల్గా చెప్పాలి అంటే దాని పేరు మార్చడం జరిగింది కదా, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తిగా మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి నేషనల్ వాటర్ అవార్డ్స్ అనేవి అనౌన్స్ చేయడం జరిగింది. సో దీనిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే 46 విన్నర్స్ని అనౌన్స్ చేశారు అక్రాస్ 10 కేటగిరీస్లో. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. వెన్యూ ఎక్కడ? 18th నవంబర్ 2025 రోజున మనకి బేసిక్గా అవార్డ్స్ అనేవి ఇవ్వనున్నారు. ఓకే, విజ్ఞాన్ భవన్, న్యూఢిల్లీ. బెస్ట్ స్టేట్ వచ్చేసి మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా. గుర్తుపెట్టుకోండి, కంపల్సరీగా గతంలో అడిగాడు ఈ కరెంట్ అఫైర్. ఓకే, సో బెస్ట్ వాటర్ బాడీస్లో భాగంగా అంటే మనకి అవార్డ్స్లో వచ్చేసి బెస్ట్ స్టేట్గా మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా. బెస్ట్ డిస్ట్రిక్ట్స్ ఓకే, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అదేవిధంగా కోరేగావ్ మధ్యప్రదేశ్, కర్గోనే మధ్యప్రదేశ్, తిరునవెల్లి తమిళనాడు, మీర్జాపూర్ యూపీ, అదేవిధంగా సెఫిజాలా త్రిపుర. అదేవిధంగా బెస్ట్ అర్బన్ లోకల్ బాడీ వచ్చేసి నవీ ముంబై మహారాష్ట్ర. బెస్ట్ ఇన్స్టిట్యూషన్ వచ్చేసి ఐఐటి గాంధీనగర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్, CCARI ఏదైతే ఉందో గోవా. బెస్ట్ వాటర్ యూజర్ అసోసియేషన్ వచ్చేసి మనకి వట్టై కరపుదూర్ ఉవా, ఇది తమిళనాడు. బెస్ట్ సివిల్ సొసైటీ వచ్చేసి బనస్కంత మిల్క్ యూనియన్ గుజరాత్. బెస్ట్ విలేజ్ పంచాయత్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి దుబ్బిగానిపల్లి ఆంధ్రప్రదేశ్. ఖచ్చితంగా ఇక్కడ నుంచి మనకు క్వశ్చన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ పాయం కేరళ. బెస్ట్ స్కూల్ అండ్ కాలేజ్ కనుక చూసుకున్నట్లయితే కృష్ణా పబ్లిక్ స్కూల్ రాయ్పూర్, ఆర్మీ పబ్లిక్ స్కూల్ కోల్కతా. బెస్ట్ ఇండస్ట్రీ అపోలో టైర్స్ లిమిటెడ్ ఏదైతుందో అది. బెస్ట్ ఇండివిజువల్స్ వచ్చేసి కిషోర్ జైస్వాల్ బీహార్, అదేవిధంగా బిఎల్ జైతు రాజస్థాన్, MC ఖండపాల్ ఉత్తరాఖండ్, PR రాజు ఏపీ. సో మనకి ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే బెస్ట్ విలేజ్ పంచాయత్ ఒకటి అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, బెస్ట్ ఇండివిజువల్స్ అడుగుతాడు, బెస్ట్ స్టేట్ ఒకటి అడుగుతాడు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే చైనా లాంచెస్ ఇట్స్ 3rd ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. మనకు INS విక్రాంత్, INS విక్రమాదిత్య ఏ విధంగా అయితే ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయో అదేవిధంగా చైనాకి సంబంధించి 3rd ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ని లాంచ్ చేసింది. దాని పేరే ఫుజియాన్ వచ్చేసి చైనాకి సంబంధించినటువంటి 3rd ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. సో దీనికి సంబంధించి చూద్దాము. ఫస్ట్ది వచ్చేసి లయానింగ్. ఓకే, లయానింగ్ వచ్చేసి ఫస్ట్ చైనాకి సంబంధించినటువంటి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. అదేవిధంగా షాండాంగ్ వచ్చేసి ఇదన్నమాట. తర్వాత థర్డ్ వచ్చేసి ఫుజియాన్. సో ఫుజియాన్ యొక్క డిస్ప్లేస్మెంట్ ప్రధానంగా దాని యొక్క వెయిట్ వచ్చేసి 80,000 టన్స్, 80,000 టన్నులు దాని యొక్క వెయిట్. అదేవిధంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ క్యాటప్లాస్ కలిగి ఉండడం దీని యొక్క స్పెషాలిటీ. అండ్ ఫ్లాట్ డెక్ ఉంటుంది. మనకి బేసిక్గా ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ని చూసుకున్నట్లయితే ఇలా ఫ్లాట్ డెక్ ఉండదు, ఇలా కొంచెం ముంగటికెళ్ళి ఇలా ఫ్లైట్ ఏదైతే ఎయిర్క్రాఫ్ట్ ఉంటుందో అది లిఫ్ట్ అవ్వడం కోసం అని చెప్పేసి ఇలా ఎడ్జ్లో ఇలా ఉండడం జరుగుతుంది. అయితే ఇది ఫ్లాట్ డెక్ని కలిగి ఉండడం దీని యొక్క అడ్వాంటేజ్. అంటే ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ అవ్వడానికి కానీ అదేవిధంగా ఫ్లై అవ్వడానికి చాలా ఈజీ అవుతుంది అనమాట. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే 3rd అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎయిర్క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్ని కలిగి ఉంటుంది. ఇప్పటి వరకు ప్రపంచంలో మనకి US దగ్గర మాత్రం ఉంది, అమెరికా దగ్గర మాత్రం ఉంది. సో అలాంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎయిర్క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్తో ఇప్పుడు రావడం జరిగింది. సో ఫస్ట్ ఫ్లాట్ డెక్ క్యారియర్ అలోయింగ్ ఎఫిషియంట్ ఎయిర్క్రాఫ్ట్ లాంచ్ అండ్ రికవరీ కోసము ఆల్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్, ఫుల్ వెపన్ పేలోడ్స్ని, ఎలక్ట్రోమాగ్నెటిక్ అరెస్టింగ్ గేర్ని, నెక్స్ట్ వచ్చేసి స్ట్రాటజిక్ డిప్లాయ్మెంట్ ఎస్పెషల్గా తైవాన్ స్ట్రేట్, సౌత్ చైనా సీ, ఇండియన్ ఓషన్ రీజియన్లో దీన్ని డిప్లాయ్ చేయనున్నారు. అంటే స్ట్రాటజిక్గా ఈ ఏరియా చైనాకి చాలా ఇంపార్టెంట్, డిస్ప్యూట్స్ అనేటివి రావడం జరుగుతాయి కదా, సో అక్కడ దీన్ని డిప్లాయ్ చేయనున్నారు.
ఓకే, బ్లూ వాటర్ నేవీ అంబిషన్స్ని ఇది ఎంతగానో చైనాకు సంబంధించి బ్లూ వాటర్ అంబిషన్ ఏదైతే ఉందో దానికి ఇది ఎంతగానో దోహదపడనుంది అని చెప్పేసి చెప్తున్నారు. దీని యొక్క వెయిట్ ఇంపార్టెంట్. సింపుల్గా ఇది ఎన్నో ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అని అడుగుతాడు. అదేవిధంగా ప్రపంచంలో ఇలాంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎయిర్క్రాఫ్ట్ లాంచ్ టెక్నాలజీ కలిగినటువంటి ఎన్నో దేశంగా అడుగుతాడు. రెండో దేశం, మొదటిది అమెరికా. ఓకే, దీని యొక్క వెయిట్ వచ్చేసి 80,000. అదేవిధంగా ఫ్లాట్ డెక్ అనేది దీని యొక్క స్పెషాలిటీ. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకు మలబార్ ఎక్సర్సైజ్ 28th ఎడిషన్ మలబార్ ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో దీంట్లో పార్టిసిపేట్ చేయడం కోసం అని చెప్పేసి ఐఎన్ఎస్ సహ్యాద్రి వెళ్ళడం జరిగింది ఇండియా నుంచి మలబార్ ఎక్సర్సైజ్లో. సో ఈ మలబార్ ఎక్సర్సైజ్ అనేది క్వాడ్ కంట్రీస్ మధ్యలో జరుగుతుంది. సో క్వాడ్ కంట్రీస్ ఏంటి? ప్రధానంగా 4 కంట్రీస్: ఇండియా, యుఎస్, ఆస్ట్రేలియా, జపాన్. ఎందుకు ఈ 4 కంట్రీస్ ఎస్పెషల్గా క్వాడ్ సంబంధించి మలబార్ ఎక్సర్సైజ్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తాయి అంటే మనకి ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా యొక్క ప్రజెన్స్ ఎక్కువగా అవుతుంది. సో ఈ ఇండో పసిఫిక్ రీజియన్లో స్ట్రాటజిక్గా మనకి ఈ 4 కంట్రీస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా ఇండో పసిఫిక్ రీజియన్లో మంచి హోల్డ్ ఉంచాలి అంటే ఎవ్రీ ఇయర్ ఇలాంటి ఎక్సర్సైజ్ అంటే ఈ 4 కంట్రీస్ మధ్యలో మిలిటరీ ఓరియంటల్లో, నావీ ఓరియంటల్లో సఖ్యత ఉంది అని తెలియజేయడం కోసము, అదేవిధంగా చైనా యొక్క ప్రజెన్స్ని తగ్గించడం కోసం అని చెప్పేసి మనకి ఈ మలబార్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు వెస్టర్న్ పసిఫిక్లో కండక్ట్ చేస్తున్నారు. అంటే నిర్వహించబోయేటువంటి దేశం యుఎస్. ఎక్కడ? మనకి గువామ్. ఓకే, గువామ్లో. దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఇండియా నుంచి ఐఎన్ఎస్ సహ్యాద్రి వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇండియా స్టెల్త్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ ఏదైతే ఉందో అది మలబార్ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేయనుంది. ఇది ఎన్నో ఎడిషన్? 28th ఎడిషన్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది అంటే November 10th నుంచి November 18th మధ్యలో ఈ మలబార్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. పార్టిసిపేటింగ్ కంట్రీస్ మళ్ళీ చెప్తున్నాను: ఇండియా, యుఎస్, జపాన్, ఆస్ట్రేలియా. సో వెస్టర్న్ పసిఫిక్ ఏదైతే ఉందో అక్కడ యుఎస్ నిర్వహించడం జరుగుతుంది. ఈ 28th ఎడిషన్ వచ్చేసి ఫస్ట్ 1992లో 1992లో బైలాటరల్ ఎక్సర్సైజ్గా మొదలైనటువంటి ఈ మలబార్ ఎక్సర్సైజ్ 1992లో ఇండియా, యుఎస్ మధ్యలో ఏంటి బైలాటరల్ ఎక్సర్సైజ్గా స్టార్ట్ అయింది. తర్వాత వచ్చేసి 2015లో జపాన్ జాయిన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 2020లో 2020లో ఆస్ట్రేలియా జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, దీంతో ఇప్పుడు 4 కంట్రీస్ ఈ క్వాడ్ కంట్రీస్గా ఏర్పడి మలబార్ ఎక్సర్సైజ్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. చివరిగా జాయిన్ అయినటువంటి కంట్రీ ఆస్ట్రేలియా. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే విన్ బ్యాక్స్. మనకి కరెంట్ అఫైర్స్లో మలబార్ ఎక్సర్సైజ్, విన్ బ్యాక్స్ ఎక్సర్సైజ్ తరచుగా అడుగుతాడు. సో వియత్నాం అదేవిధంగా ఇండియా మధ్యలో నిర్వహించినటువంటి బైలాటరల్ ఎక్సర్సైజ్. ఓకే, ఈ ఇయర్ ఎన్నో ఎడిషన్? 6th ఎడిషన్. ఎక్కడ నిర్వహిస్తున్నారు? హనాయ్, వియత్నాంలోని హనాయ్లో November 11th నుంచి 29th మధ్యలో ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ నిర్వహించడం జరుగుతుంది. నేను ప్రతి కరెంట్ అఫైర్స్ సెషన్లో ఇలాంటి ఎక్సర్సైజ్ ఉన్నప్పుడు చెప్తున్నాను. అది ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది గుర్తుపెట్టుకోండి. నావీ ఎక్సర్సైజా, మిలిటరీ ఎక్సర్సైజా, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజా. ఓకే, అదేవిధంగా బైలాటరలా, మల్టీలాటరలా. ఇది బైలాటరల్. క్వాడ్ వచ్చేసి మల్టీలాటరల్. ఎందుకంటే 2 కంటే ఎక్కువ దేశాలు పార్టిసిపేట్ చేస్తే దాన్ని మల్టీలాటరల్ ఎక్సర్సైజ్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే, లేదంటే క్వాడ్రిలాటరల్. ఓకే, 4 ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు మనకిది బైలాటరల్ ఎక్సర్సైజ్ వియత్నాం అండ్ ఇండియా మధ్యలో మిలిటరీ ఎక్సర్సైజ్ గుర్తుపెట్టుకోండి. మిలిటరీ ఎక్సర్సైజ్ ఎక్కడ నిర్వహించబోతున్నారు? హనాయ్. అదేవిధంగా ఎడిషన్ 6th ఎడిషన్ గుర్తుపెట్టుకోండి. డిఫెన్స్ కోఆపరేషన్, ఇంటరాపరబిలిటీ అండ్ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ కోఆర్డినేషన్స్లో భాగంగా ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ అని నిర్వహించడం జరుగుతుంది. కీ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఇంటరాపరబిలిటీ, బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ స్ట్రాటజిక్ అండ్ మిలిటరీ పార్ట్నర్షిప్ ఓరియంటల్లో. ఓకే, ఎక్సర్సైజ్ హైలైట్స్ ఏంటి? పీస్ కీపింగ్ అండ్ కోఆర్డినేషన్, జాయింట్ మిషన్ రెడీనెస్ కోసం అని చెప్పేసి చేయడం జరుగుతుంది. సింబల్ ఆఫ్ గ్రోయింగ్ ఇండియా ఏషియన్ డిఫెన్స్ కొలాబరేషన్ కూడా ఈ సింబాక్స్ ఎక్సర్సైజ్ నిదర్శనంగా ఉంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మిత్రశక్తి ఎక్సర్సైజ్ 11. ఓకే, ఏ 2 దేశాల మధ్యలో నిర్వహిస్తున్నారు అంటే ఇండియా అండ్ శ్రీలంక. ఈ ఇయర్ వచ్చేసి 11వ ఎడిషన్. ఓకే, సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఎక్కడ నిర్వహిస్తున్నారు? కర్ణాటకలోని బెల్గావి. ఓకే, ఫారెన్ ట్రైనింగ్ నోడ్ ఏదైతే ఉందో ఫారెన్ ట్రైనింగ్ నోడ్ సెంటర్లో
బెల్గావిలో ఉంది, అది కర్ణాటకలో ఉండడం జరిగింది. నవంబర్ 10th నుంచి నవంబర్ 23 మధ్యలో ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ మిత్రశక్తి అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎడిషన్ 11th. ఓకే, బయలాటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్. దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? కౌంటర్ టెర్రరిజం, సబ్ కన్వెన్షనల్ వార్ఫేర్, యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ ఓరియంటల్లో ఇండియా నుంచి రాత్పూర్ రెజిమెంట్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీలంక నుంచి గబజా రెజిమెంట్. ఓకే, మరి ట్రైనింగ్ టాక్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే ట్రైనింగ్ ఫోకస్ వచ్చేసి సర్చ్ అండ్ డిస్ట్రాయ్ మిషన్స్, నెక్స్ట్ వచ్చేసి హెలిబోర్న్ ఆపరేషన్స్, క్యాజువాలిటీ ఎవాక్యుయేషన్, డ్రోన్ అండ్ కౌంటర్ డ్రోన్ వార్ఫేర్, ఏఎంఏఆర్ యోగా సెషన్స్ని కూడా ఈ ఎక్సర్సైజ్ మిత్రశక్తిలో కండక్ట్ చేయనున్నారు. ఎడిషన్ ఇంపార్టెంట్, డేట్ ఇంపార్టెంట్, అదేవిధంగా ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్, మిలిటరీయా, నేవియా, ఎయిర్ ఫోర్సా, మిలిటరీ ఎక్సర్సైజ్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మోటార్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్, గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మోటార్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ OICA. దీనికి ప్రెసిడెంట్గా ఇండియా నుంచి మొట్టమొదటిసారి శైలేష్ చంద్ర గారు, వీరు టాటా మోటార్స్కి సంబంధించిన వాళ్ళు, వీరు ఎన్నుకోవడం జరిగింది. ఓకే, శైలేష్ చంద్ర బికమ్స్ ది ఫస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మోటార్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్. ఖచ్చితంగా అడుగుతారు. ఓకే, సో మనకి వీరు వచ్చేసి MD అండ్ CEO ఆఫ్ ది టాటా మోటార్స్ ప్యాసింజర్స్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ OICA. సో ఇండియా నుంచి ఈ OICA ఆర్గనైజేషన్కి ఎన్నికైనటువంటి ఫస్ట్ పర్సన్గా వీరు రికార్డ్ బ్రేక్ చేయడం జరిగింది. ఓకే, గ్లోబల్ ఆటోమోటివ్ బాడీ ఇది శైలేష్ చంద్ర గారు, వీరు ఇప్పుడు వచ్చేసి సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్కి ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది. టాటా ఎలక్ట్రిక్ వెహికల్ రెవల్యూషన్ ఇన్ ఇండియాలో వీరు ముందంజలో ఉండడం జరిగింది. వీరు వచ్చేసి టాటా మోటార్స్ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి MD అండ్ CEOగా వర్క్ చేయడం జరుగుతుంది. OICA ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది? 1990sలో. హెడ్ క్వార్టర్ వచ్చేసి ప్యారిస్లో. రిప్రజెంట్స్ గ్లోబల్ ఆటో మ్యానుఫ్యాక్చరర్స్ని ఇది రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క మెయిన్ కోర్ ప్రిన్సిపల్స్ ఏంటి అంటే, ఫోకస్ ఏరియాస్ ఏంటి అంటే, సేఫ్టీ అంటే ఆటోమొబైల్స్ మనకి ఏవైతే ట్రక్స్ కానీ ఎనీ వెహికల్ 4 వీలర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సేఫ్టీ, ఎమిషన్, ట్రేడ్, ఇన్నోవేషన్, సస్టైనబిలిటీకి సంబంధించి వరల్డ్ వైడ్గా ఒక ఆర్గనైజేషన్ ఉండాలి కదా, అదే OICA ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది? 1919లో. ఓకే, హెడ్ క్వార్టర్ వచ్చేసి ప్యారిస్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2025, దీంట్లో ఇండియా ఈ ఇయర్ వచ్చేసి 15th ర్యాంక్ ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. గతంలో 10th ర్యాంక్ ఉండదు, 10th ర్యాంక్ 2024లో ఉండదు, ఇప్పుడు 15th ర్యాంక్ రావడం జరిగింది. ఎవరు రిలీజ్ చేస్తారు? గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ వచ్చేసి జర్మన్ వాచ్ అనే ఆర్గనైజేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు? జర్మన్ వాచ్. అనౌన్స్డ్ ఎట్ COP30. ఎక్కడ నిర్వహిస్తున్నారు? బేలం, బ్రెజిల్లో నిర్వహించడం జరుగుతుంది. దీని మీద మనకి COP30 సెషన్కి సంబంధించి ఒక స్పెషల్ వీడియో చేయడం జరుగుతుంది. డోంట్ ఫర్గెట్ టు వాచ్ దట్ వన్ ఆల్సో. ఒకసారి COP30 సమ్మిట్ అయిపోయాక ఏమేమి డిసిషన్స్ తీసుకున్నారు, ఈ COP యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ అండ్ క్లైమేట్ చేంజ్ ఏ విధంగా ఎవాల్వ్ అయిందనేది చూద్దాము. ఇండియా ర్యాంక్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. 2024లో 10th పొజిషన్లో ఉన్నటువంటిది 15th ర్యాంకు రావడం జరిగింది. ఓకే, 1995 నుంచి 2024 9th అంటే 8th ర్యాంక్ నుంచి ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు 15th ఉంది. మరి సార్ ర్యాంకింగ్స్లో ఇండియా బేసిక్గా నెంబర్ అనేది తగ్గింది కదా అంటే, ఎస్, లోయర్ ర్యాంక్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? లెస్ వల్నరబిలిటీని రిప్రజెంట్ చేస్తుంది. మనకి గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ వేరు, గుర్తుపెట్టుకోండి. గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ వేరు, గ్లోబల్ క్లైమేట్ వల్నరబిలిటీ ఇండెక్స్ వేరు. రెండు కూడా ఒకే సంస్థ రిలీజ్ చేస్తుంది రెండు ఇండెక్స్ని. గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా అంటే ర్యాంక్ పెంచుకుంటూ వెళ్తుంది. టాప్ 10లో ఉండడం జరిగింది. గ్లోబల్ క్లైమేట్ వల్నరబిలిటీ ఇండెక్స్లో ర్యాంక్ అనేది లో చేసుకుంటూ వెళ్తుంది. ఎందుకంటే ఇండియాలో వల్నరబిలిటీ అంటే క్లైమేట్ చేంజ్ వల్ల వల్నరబిలిటీ అనేది తగ్గుతూ వస్తుంది. అంటే దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి యాక్టివిటీస్ని తగ్గిస్తూ వస్తుంది. బికాజ్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ అనేది పెంచుకుంటూ పోతుంది. అంటే క్లైమేట్ చేంజ్ ఏ విధంగా అవుతుందో దానికి రెమెడీస్
పెంచుకుంటూ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో పైకి వెళ్తుంది. సో వెన్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో పైకి పోతున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి రిడెంప్షన్ అనేది తగ్గుతుంది, అంటే రిస్క్ అనేది తగ్గుతుంది కదా. సో అలా వల్నరబిలిటీ అనేది తగ్గుతూ వస్తుంది కాబట్టి లోయర్ ర్యాంక్స్లోకి వెళ్తుంది అన్నమాట. ఇండియా హ్యాస్ ఫేస్డ్ 430 ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ ఇన్ 30 years. 80,000 పైగా మరణాలు సంభవించాయి. అదేవిధంగా ఎకనామిక్ లాసెస్ వచ్చేసి $170 billion అనేది జరిగింది. ఫ్యాక్టర్స్ బిహైండ్ ఇంప్రూవ్మెంట్ ఏంటి? ఎర్లీ వార్నింగ్ సిస్టమ్. మనం రీసెంట్గా మొంతా తుఫాన్ చూసాం, దానికి సంబంధించి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్, డిజాస్టర్ రికవరీ ఫ్రేమ్వర్క్స్, నేషనల్ యాక్షన్ ప్లాన్ అండ్ క్లైమేట్ చేంజ్ చేయడం జరుగుతుంది. ఎఫిషియెంట్గా అప్లికేబుల్ చేస్తున్నాం. కోయలేషన్ ఆఫ్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా బిల్డ్ చేస్తున్నాం కాబట్టి వల్నరబిలిటీ తగ్గుతుంది, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. సో అందుకని క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ర్యాంక్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అక్కడ తగ్గిస్తుంది, ఇక్కడ పెంచుతుంది. ఓకే, రిస్క్ అనేది తగ్గుతుంది కాబట్టి లోయెస్ట్లోకి వెళ్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే పాలక్ ముజల్స్, వీరు బాలీవుడ్ బ్యాక్గ్రౌండ్ సింగర్ అండి. సో వీరు ఇప్పుడు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఎక్కడం జరిగింది. దేంట్లో అంటే వీరు ప్రధానంగా దాదాపుగా 3,800 పైగా అండర్ ప్రివిలేజ్డ్ చిల్డ్రన్స్ ఎవరైతే ఉంటారో వారికి ఫ్రీగా హార్ట్ ఆపరేషన్స్ అనేటివి చేయడం జరిగింది. వీరు ఏదైతే స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తారో ఆ స్టేజ్ పర్ఫార్మెన్స్ నుంచి వచ్చినటువంటి అమౌంట్తోని 3,800 పైగా అండర్ ప్రివిలేజ్డ్ చిల్డ్రన్స్కి ఎవరైతే కిడ్స్ ఉంటారో వారికి హార్ట్ ఆపరేషన్స్ చేయడం జరిగింది. కాబట్టి వీరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని, అదేవిధంగా లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో చేరడం జరిగింది. అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. ఖచ్చితంగా మనకి సూపర్లేటివ్ కరెంట్ అఫైర్స్, పర్సన్స్ ఇన్ న్యూస్ రిలేటెడ్ దాంట్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో వీరు జాయిన్ అయ్యారు. ఎందుకంటే దాదాపుగా 3,800 పైగా హార్ట్ సర్జరీస్ అనేటివి చేయడం జరిగింది పలాష్ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా. అంటే వీరు ఒక ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేసి దానికి పలాష్ చారిటబుల్ ఫౌండేషన్ అని పెట్టడం జరిగింది. 100% ఆఫ్ హర్ స్టేజ్ షోస్ ద్వారా ఏదైతే వస్తాయో వాటి నుంచి వీరు 3,800 పైగా చిల్డ్రన్స్కి హార్ట్ ఆపరేషన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బాల సాహిత్య పురస్కార్ అవార్డ్స్ 2025 అనౌన్స్ చేయడం జరిగింది. సో మనకు మొత్తం 24 కేటగిరీస్లో 24 లాంగ్వేజెస్లో మనకి బాల సాహిత్య పురస్కార్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం November 14th చిల్డ్రన్స్ డే ముందుగా మనకి వీటిని అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఎవరెవరికి బాల పురస్కార్ అవార్డ్స్ వచ్చాయి అనేది చూద్దాం. దీన్ని ఎవరు అనౌన్స్ చేస్తారు? కేంద్ర సాహిత్య అకాడమీ ఎవ్రీ ఇయర్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఎవరి కోసము? అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్స్ టు ది చిల్డ్రన్స్ లిటరేచర్ ఇన్ ఇండియన్ 24 లాంగ్వేజెస్. దీంట్లో 50,000 క్యాష్ ప్రైజు, బ్రాంజ్ ఫ్లాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 24 లాంగ్వేజెస్లో ఇస్తారు. ప్రధానమైనటువంటి లాంగ్వేజెస్ హిందీ, ఇంగ్లీష్. దీంట్లో దక్షిణ్ సౌత్ ఇండియన్ మిత్స్ అండ్ ఫేబుల్ రిలేటెడ్ ఏదైతే ఉందో దానికి రావడం జరిగింది. ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో నితిన్ కుష్పాల ఎంపీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హిందీ ఏక్ బాతే బార్. ఓకే, సుశీల్ శుక్లా గారికి రావడం జరిగింది. తెలుగులో కబూర్ల దేవత. కబూర్ల దేవత చాలా చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ అడుగుతారు. బాల సాహిత్య అకాడమీ ఎవరికి వచ్చింది అంటే మనకి కబూర్ల దేవత గంగిశెట్టి శివకుమార్. ఓకే, మలయాళం వచ్చేసి పెంగ్విన్ కలుదే వనక్వరై. ప్రొనౌన్సియేషన్ కొంచెం చూసుకోండి. ఓకే, సృజిత్ మొదాత్. సాంస్క్రిట్ వచ్చేసి బాలావిసం ప్రీతి ఆర్ పుజారా. నెక్స్ట్ ఉర్దూలో వచ్చేసి కొమాని సితారే. ఓకే, గజ్ఫర్ ఇక్బాల్. సో వీరికి రావడం జరిగింది. ప్రధానంగా మనము తెలుగులో ఎవరికి వచ్చిందనేది చూసుకోవాలి. కబూర్ల దేవత గంగిశెట్టి శివకుమార్కి రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ ఎక్స్పోర్ట్స్. సో ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పేసి 20,000 కోట్లతోని 20,000 crores క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. సో బూస్ట్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ బై ప్రొవైడింగ్ 20,000 crores కొలాటరల్ ఫ్రీ క్రెడిట్. ఓకే, అంటే ఇప్పుడు మనం లోన్ ఏదైనా తీసుకుంటే దానికి ఏదో ఒక అష్యూరిటీ పెట్టాలి. ఓకే, ఆ అష్యూరెన్స్ లేకుండా, ఆ షూరిటీ లేకుండా ఈ క్రెడిట్ గ్యారంటీ లోన్స్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఎన్ని వేల కోట్లు? 20,000 crores. సో కంపల్సరీ అడుగుతారు. 100% గ్యారంటీ ఫ్రమ్ నేషనల్ క్రెడిట్ గ్యారంటీ
ట్రస్టీ కంపెనీ నుంచి రావడం జరుగుతుంది. నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ నుంచి ఇవ్వడం జరుగుతుంది. క్రెడిట్ లిమిట్ 20,000 crores 100% ఇవ్వడం జరుగుతుంది. ఎంఎస్ఎంఈస్ అండ్ నాన్ ఎంఎస్ఎంఈసి ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉంటారో, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎవరైతే ఉంటారో వారికి, అదేవిధంగా నాన్ ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రినర్స్ ఎవరైతే ఉంటారో వారికి కూడా ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పేసి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నాట్ రిక్వైర్డ్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మానిటరింగ్ కమిటీ చైర్డ్ బై ది సెక్రటరీ. ఓకే, ఇది క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ ది ఎక్స్పోర్టర్స్, అంటే ఎగుమతులు ఎవరైతే చేస్తారో వారి కోసం అని చెప్పేసి ప్రమోషన్స్ చేయాలన్న ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. సింపుల్గా క్వశ్చన్ ఇక్కడ నుంచి ఏ విధంగా రావచ్చు అంటే, ఇటీవల కాలంలో ఎన్ని వేల కోట్లతోని క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది ఫర్ ఎగుమతులు ఎక్స్పోర్ట్స్కి అని అడిగితే 20,000 కోట్లు. మరి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఏది అంటే నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ కంపెనీ ద్వారా. ఓకే, సో ఇవ్వండి వీక్కి సంబంధించినటువంటి మేజర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. కంపల్సరీగా చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంపల్సరీగా చూసుకోండి మళ్ళీ ఒకసారి. ఎందుకంటే మనకి సూపర్లేటివ్ కరెంట్ అఫైర్స్లో మనకి సూపర్లేటివ్ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా పాలిటీ, సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ ఈ విధంగా వస్తాయి. అదేవిధంగా పర్సన్స్ ఇన్ న్యూస్, స్పోర్ట్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. మనకి కరెంట్ అఫైర్స్ సెగ్మెంట్ నుంచి ఒక ఎగ్జామ్లో 20 క్వశ్చన్స్ వస్తే దాంట్లో సూపర్లేటివ్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటిలోనే 50% ఉండడం జరుగుతుంది. ఓకే, కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. ఓకే, ఇవి వీక్కి సంబంధించినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోస్ కోసం T1 Academy ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.